నా తమ్ముడు తులసిరామున్నాడు. ఏ ఇంటికైనా ఏ తల్లి తమ్మే నాకు పింఛన్ రాలేదు, అన్నా నాకు ఇట్లున్నది, ఏ తిప్పలుండ అక్క నేను ఉండదు ఈ ముందరికి అంటే ఆయన ఉన్నాడు కాబట్టి అలా జనాల మంచి జనాల పక్షాన్ని నిలబడ్డాడు. అవును స్వామి, నేను కూడా చెప్తాను, నువ్వు కూడా నాదేమన్నా తప్పుంటే పెద్ద మనుషులు కూడా ఉండరు. చెప్పు. ఇక ముసలి ఆయన ఒకనాడు బయటికి పోయి వచ్చిండు. బయటికి పోయి రాగానే అమ్మ తానం చేస్తా అన్నాడు. బిడ్డ తానం చేస్తా అంటే కోమటి సావుకారత అని పోయి ఒక నల్ల షాంపు తెచ్చిన సిగ్గు షాంపు ఆయన ఇంట్లో మనం తెల్ల షాంపు కావాలి అంటాడు. కోమటి ఆయన మళ్ళీ పోతే ఉద్ధరిస్తాడా? ఏదో ఇచ్చింది తీసుకొని వచ్చిన తానం చేసిండు. తానం చేసినాక కొడల ఆకలి అవుతున్నది అన్నాడు. అప్పో నాయమ్మ ఆకలి అవుతున్నది అంటే ఉడుకుడుకు పువ్వు అన్నాక మింగిడు, పొట్ట వాళ్ళగా మింగిడు. ఎంత తిన్నాడే? పొట్ట వాళ్ళగా ఈడు 9 కడుపు లేక 5 కొడుకు తిన్నాక నిద్ర వస్తున్నది అన్నాడు. నిద్ర వస్తున్నది అంటే సాపేసినాక కాళ్ళు నొప్పి చేస్తున్నాయి, కాళ్ళు విసుకన్నాడు. కాళ్ళు విసికిన చేతులు నొప్పి చేస్తున్నాయి, చేతులు విసుకన్నాడు. చేతులు విసికిన గొంతు నొప్పి చేస్తున్నది, గొంతు విసుకన్నాడు. గొంతు విసికిన నాదేమన్నా తప్పు ఉండదా? ఇది చూడమ్మా, మామగారికి సంతానం ఎట్లా చేయాలో నేర్పించేది అత్తగారి కోడలు కదా నువ్వు. ఏంటి అబ్బా ఆప్తకుర్లు కొడుక? మరి కాదు, గొంతు తీసుకుంటావా? నాదేమన్నా తప్పుడు లక్ష్మ పిల్ల వెళ్ళిపోయా గొంతులేసి అయ్యో ఇప్పటి కోడళ్ళు కొంగులతో మామలను అత్తలను కొట్టుకుంటూ పోతున్నారు. ఏమే లక్ష్మి, నీవు నేను ఎంత సంసారం నీ గురించి చెప్పాలడా? వెనుకటికి అత్త మామ అట్లా కూర్చుంటే సింగులు మోకాళ్ళు అలా చుట్టుకొని ఇట్లా పోతుండ్రి. ఇప్పటి కోడళ్ళు అమ్మాని చూద్దాము. ఎవరో కూర్చుంటే ఏమైంది? ముసలి కూడా కొడుకు చాయ్ కావాలంటే చాయ్ పొద్దుగా సరే అచ్చికాయలు పుచ్చికాయలు బాగానే చెప్తున్నావు. మామనైతే ఏదో గడ్డ నెక్కించినావు. అమ్మా మా మామ చెప్పిన పని నేను చేసిన అదేమన్నా తప్పుండదా? అవునవును, ఇదేం తప్పులేదు. సరే మామ పోతే పోయిందే గానీ మరి అత్తని ఎందుకు చంపినవే? అయ్యో అత్త బిడ్డ నాడు పచ్చికాయల కారం నూరుతుండరా, ఊరికి చెవికాడు వచ్చి దొరికి తలిగిందంటే తలిగింది. అదే రోకరమాన్ని తీసుకొని కత్తకెళ్ళి జంగా అటే పోయింది. ఇది చూడండి అమ్మా, అత్తగారు పల్లి లేచి కొంచెం మంచిగా నూరు కోడలా అని చెప్తే రోకలు పడతాం చంపిన కోడలి తల్లి. అమ్మో తల్లి. అవునరా ముసలాయన ఉన్నాడంట బర్రెకాడ ఉన్నాడు. మరి బావ తాగరికి కలుదుకున్నాం పోయాడు, ఎవరికి తెలుసు? అవునా? అదా ఉన్నాడంటవా? ఉన్నాడు ఇట్లకెళ్ళి ఉన్నాడు. ఇట్లకెళ్ళి ఎందుకుంటాడు? సంగారెడ్డి ఎందుకు లుంగి వచ్చింది కొడితే సంగారెడ్డి వస్తే నువ్వు బర్రెను వదిలేసినావు. బావ కాడ బర్రెకాడ ఎందుకుంటే నా బర్రె ఎంత అంటే నా భార్య ఎంత ఉంటా అని చెప్పి నీ ఎనికి ఆటో కట్టుకొని బాగా వచ్చిండు. వచ్చిండు ఈ మధ్యలో నామడే అంటారా? ఉన్నాడు, సరిగ్గా చూస్తే నీకు దొరుకుతాడు బావా. నేను పోయి దొరకొస్తా, ఒక్క నిమిషం ఉండు. ఏమయ్యా నా తమ్ముడు అన్నాడు, అక్క నువ్వు ఒకదానవరా, దోలుకొని రాకు, నువ్వు ఒక్క ముసలిని దోలుకొని రాకంటా అని అన్నాడు. ఏమైంది గుసగుస పెడుతున్నారు కదా? అబ్బా బావా ఉన్నాడా లేదా? చెట్టు లేవంటే మళ్ళీ కచ్చరం లేదు, తెల్లారు గుసగుస పెట్టిరంట దొంగలకు సర్ది కట్టేటప్పుడు. మల్లేష్ బావ వచ్చి గంట సేపు అయిందంట, దాకా నేను చూస్తున్నాడు. ఇక్కడ నా తల్లిగారు ఉండరు, నా అన్నలు ఉండరు, నా ఎక్కలు ఉండరు, నా చెల్లెళ్ళు ఉండరు. నన్ను బదనాలు చేయకు. నువ్వు ఏమనుకుంటున్నావా బాగా చూడనట్లు అన్ని కథలు చెప్తాను. ఎవరినో తోలుకొని రాకు, నా మొగడు అట్లా లేకుంటాడు రా, పండుగల సాయాన్ని ఉన్నట్టు ఉంటాడు. అట్లేం లేడు, ఇట్లే ఉన్నాడు మా బావ. చూడు జేబులో అదకిల బాట పెట్టిండు అదకిల బాట మీద లోపల వేసిండు. ఆగేమో చెప్తాడంటే మల్లేశా నీ పిల్లం వచ్చిందా? ఈ మల్లేశ పిల్లం పేరు ఏం పేరు అమ్మా? ఏం పేరు నీ పిల్లం పేరు? బాలమణి. ఓ బాలమణి నా సంతి యాడుండవే నీ మొగని నా తానికి తోలి మంజరి నిలబడ్డావే. గీ కరెక్టేనా అమ్మా? గీడు నా మీనికి వస్తాడు నా మొగ. ఇగో నా మనవరాళ్ళు ఉండరు, నా మనవలు ఉండరు, నా ఎక్కడ ఉండరు, నా చెల్లెలు ఉండరు. రేపు ఏమన్నారా? ఆను బావేమో చెప్పాడంటే ఏం రాదు జరా. నువ్వు వచ్చినవని నేను వచ్చిన ఇందాక. అబ్బా ఏం ఈ నెత్తికి ఏం పెడతాడు మీ మల్లేసి గంట ముద్దు కూడా? మా బావ నెత్తికి చిక్సంప పెట్టి నల్ల సంప పెట్టి 2 కలిపి తోముతాడు. ఎట్లున్నాయి మా బావ? 3 ఎకరాలు పోయింది. ఏమైంది? 5 ఎకరాలు ఉన్నాయి. మల్లేశా నీవు నా మొగడు కాదు, నా మొగడు ఊళ్ళో ఉండడు, బర్రెకాడు ఉండడు. పోను ఆయన నీ బాలమాని అని పిల్లల పేరేమంటివి? బాలమాని నిన్ను వచ్చి ముడిగినది అంతది. నీకోసం వచ్చింది నా ఆటోకి. ఐ లవ్ యూ. ఏమన్నావు? ఐ లవ్ యూ. ఐ లవ్డా? ఐ లవ్డ్ అంటే ఏమన్నాడు బిడ్డ? ఏమన్నా ఐ లవ్డ్ అంటే? నేను ప్రేమిస్తున్నాను.
ప్రేమిస్తున్నా. మల్లేశా ఓ బాలబాలి కళ్ళు తాగి పండేవా సార తాగి పండేవే ఓ సబ్జీ నీ కాళ్ళు మొక్కనే నీ మొగడు ఐలావుడు అంటున్నాడు నన్ను ఏదైతే చూసుకుందాం. ఆ? నేను ప్రేమిస్తున్నా. మా బావ రెడీ. ఎందుకు ఆయన చింత దక్షిణ పులుపు తావాలే ముసల్దాన కుసుమ కూడా ఎందుకు మల్లేశా నేను చూసి అన్నొస్తుంది. మల్లేశా కిలబాటు తీసి జైలు పెడతా ఆ నీకోసమే తెచ్చిన రీట. ఓ రమేశ ఆ కిలోబాటు నాకెందుకయ్యా నీ కిలోబాటు తీతానే పెట్టుకో ఎన్ని కిలోలు నీకు? కాదు మల్లేశ సరే ఈ ఊరేనా నీది ఇదే ఊరు. సరే ఒకసారి గట్టిగా తొడగొట్టు నువ్వు చూద్దాము మీసం ఈ పోతుడు పని చెప్పా ఏంది మలగొట్టు గడిగొడుబా నాయన గట్టిగా కొట్టుకోకు కొట్టరాని జాగ్రత్త కొడితే పలగరాని వాళ్ళకి ఎవడు బలరాము ఏ నీ పెన్నం వచ్చి ఓ సంఖ్య వచ్చింది కేజీ మీద ఎక్కి కొట్టుకోమంటే అంటే ఎవడు నాయన సంగరేట్ల దవాఖాన వాడతావు నీకోసం ఏదైనా చేస్తా. ఏమైంది మళ్ళీ నీకు అల్లా కళ్ళు తాగినవా సార తాగినవా నన్ను చూసి దిమ్మెక్కినవా నేను చూస్తే దిమ్మెక్కింది. నన్ను చూసే దిమ్మెక్కిందా నిన్ను చూస్తే దిమ్మెక్కింది. పళ్ళకి ఏం పెట్టుతాంతో మళ్ళీ గంట తెల్ల ఉండయి మూలియేటు కూలబెట్ట మూలియేటు ఎవరి పెట్టు మూలియేటు అంటే ఏంది అది నిన్ను నన్ను పెట్టు. ఏమన్నావు నిన్ను నన్ను పెట్టు. నిన్ను నన్ను పెట్టా అంటే అది పెట్టి తోముకుంటావు నాకు ఎరువది కొడుక నేను బొగ్గు పెట్టి తోముకుంటా ఇటుక పిల్ల పెట్టి తోముకుంటా సంగారెడ్డి పోతిరెడ్డి పల్లిలో సరైన మొగడ ఉండవబ్బా మరలేస బాగుంటే ఎట్లా అనుకున్నావు? బావా బలవంతాడు చూపి నీ బలం నా తాడ కాదయ్యా నా తాడ కాదు 5 ఎకరాలు 3 ఎకరాలు నీకు రాస్తే 2 ఎకరాలు ఉంటుంది బలం. నీ 3 ఎకరాలు నాకెందుకు అయ్యి నీ 3 ఎకరాలు వద్దు నాకు తీసుకో ఆ? తీసుకో. బలమానే నువ్వు ఆయన 3 ఎకరాలు నాకు ఇస్తే నువ్వేం తీసుకుంటావే ఆడున్నవే నీ కాలు మొత్తం రాయో చీర పట్టిస్తా ఏమవుతు నీకేం పట్టిస్తా. అయ్యా పోయ్యా డీజే సౌండ్ అందమైన అందమైన సాంగ్ పెట్టండి అన్న ఒకటి. సరే ఇక మల్లేశ నీకు ఐ లవ్డు అన్నవు కొమరక్క కావాలి నీకు అంతే కదా సరే నా సరిత ఈ పోతిరెడ్డి పల్లిలో మీ మల్లేశ డాన్స్ చేస్తే అమ్మ మీరు లంగవారు వేసుకున్న అక్కలు కానీ చెల్లెలు కానీ మనమలు కానీ మనమరాలు కానీ తమ్ముళ్ళు కానీ అందరికి చెప్తున్నా మల్లేశ నిజంగానే బాగా డాన్స్ చేస్తే మల్లేశకు ఓ వేసుకోండి కొమరక్క బాగా చేస్తే కొమరక్క చేసుకోండి. మరి మా బావ డాన్స్ చేస్తే ఏం అడుగుతున్నాడు చూడు ఒకసారి. ఏమి ఇవ్వాలి ముద్దిస్తావా మరి? ఓ గట్టిగా ఏమంటారు ముద్దిస్తావా మరి? ముద్దిస్తావా? నా బర్రె నోట్లనన్నా మూతి పెడతా కానీ నీ మూతిలో మూతి పెట్టా ఇక సరే నీ బర్రెని అనుకోని మూతి పెట్టి మళ్ళీ ఏమంటుంది మల్లేశ పిఎం సీట్ అన్న దొరుకుతుందేమో కానీ కొమరక్క పెదవులు దొరకాయి ఏమనుకుంటున్నారు నా కొమరక్క అంటే నిన్ను చూస్తే ఊపి వస్తుంది. సరే పాట పెట్టినాక మల్లేశ నిజంగానే నాకన్నా బాగా డాన్స్ చేస్తే మల్లేశ అడిగింది ఇచ్చిపోతా లేదా కొమరక్క బాగా డాన్స్ చేస్తే 3 ఎకరాలు వద్దు నీ 3 ఎకరాలు నాకు నచ్చలేదు కానీ నీ 5 ఎకరాలు నాకు రాసి నేను బాగా చేయకపోతే అస్త తీసుకోదు. ఏంటి నేను బాగా చేయకపోతే అస్త తీసుకోదు. సరే చూస్తున్నా ఇగో వామ్మా నేను అందరూ చెప్తున్నా నన్ను బదలాం చేయొద్దు తర్వాత మీ ఊరు అయిన కదా మీ ఊరికి చేతులు నిలబడాలి అంటే తమ్మి ఓ తమ్మి నీ కాలు మొక్తారా చిన్నోడు అయినా సరే అందరూ చెప్తున్నా బిడ్డ న్యాయ నిర్ణేతలు మీరే జడ్జిలు రోజా మీరే ఏం చెప్తున్నా ఇగిలిచ్చుడు కాదు తమ్మి ఏం చెప్తున్నా నిత్యం సత్యం అయ్యా పాట రెడీ మా బావ కూడా రెడీ. సౌండ్ పెద్ద పెట్టు అయ్యా మైకులు ఆయన సౌండ్ పెద్ద అందమైన గాన చందమామ లాంటి గాన అందమైన గాన చందమామ లాంటి గాన నీ అందమంతా చూసి మురిసిపోతి నీ అందమంతా చూసి మురిసిపోతి అందమైన గాన చందమామ లాంటి గాన చందమామ లాంటి గాన నీ అందమంతా చూసి మురిసిపోతి జన నీ అందమంతా చూసి మురిసిపోతి జన
సూపర్ 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 సూపర్. థ్యాంక్ యూ బావా. హలో అమ్మా వాయమ్మా నాయనా నా నన్ను పట్టుకున్నాడమ్మా. నా మగడు కూడా ఇంతవరకు నా చేతి పట్టలే, నా ఏలు పట్టలే. ఏ మల్లేశా యా జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావురా? కోరక్క నడుము పట్టినావు నాయనా. ఇక్కడ ఉన్న మహిళలందరూ ఏమంటారంటే ఈ రొమాన్సిక్ డాన్స్ రోజు జబర్దస్త్ లో చూస్తామక్క. ఈ రోజు మేము భక్తి శ్రద్ధలతో ఈ గౌరమ్మని తీసుకొచ్చినామక్క. 2 పాటలు అయ్యి ఆడి తీసుకెళ్దామంటున్నారు. సరే సరే జబర్దస్త్ లో చూస్తామంటారు అక్క మహిళలందరూ గట్టిగా మంచి బతుకమ్మ పాటలు అంటే సరే 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 శ్రద్ధలతో గౌరమ్మని పూజించుకొని ఇక్కడ తీసుకొచ్చారు. నేనేమంటున్నా అంటే కొద్దిసేపు అలసిపోయారు కదా, చెమటలు ఆడేదాకా నైపుతో వాళ్ళు అడిగినందుకే మనం చేసాము. అయ్యిండ్రు నీ మాటలతోని. సరే తప్పకుండా ఓకే బతుకమ్మ మంచి అయిపోయింది మనుషులు తిట్టుకుంటున్నాక. అయ్యో ఇవి అడిగినందుకే కదనే. ఇక మాట్లాడు మీ వాళ్ళకి. సరే ఒక్కటే మాట, మల్లేశ బాగా చేసిండా? రోజును నాగబాబు అడుగు మాకు జడ్జిమెంట్ మీ ఇద్దరిని. సరే సరే ఫైనల్ గిఫ్ట్ ఇస్తాం ఇప్పుడు బతుకమ్మ పండుగ. సరే అమ్మాయి పాట స్టార్ట్ చేయి. మీరందరూ సర్కిల్ చేయండి బిడ్డ, సర్కిల్ చేయండి. సేమ్ గ్రూపులుగా ఇప్పటి ముందు ఎట్లా ఉన్నారో అట్లా 2 గ్రూపులుగా అక్కడ గ్రూపులకు కొమరకు వస్తుంది. అక్కడ ఒక గ్రూప్ ఇక్కడ ఒక గ్రూప్ ఇప్పటిలాగానే, కానీ మీరు ఫోటోలకి ఎగబడద్దు. దయచేసి కొమరెక్కతో ఫోటోలు దిగొద్దు, కొమరెక్కతో ఎవరు ఆడొద్దు. వాళ్ళే ఒక 20 మంది యాంకర్స్ ఉన్నారు. వాళ్ళు స్టెప్